ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం అని రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని అప్పుడేం జరిగిందంటే రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి అటువైపు గంగకి అవతల ఒడ్డున గుహుల వాళ్ళు దించితే, గుహుడి యొక్క అనుచరులు దించి వెళ్ళాక, వాళ్ళు నడుస్తూ వస్తూ ఉన్నారు. సాయంత్రం అవ్వబోతూ ఉండగా, ప్రయాగ వైపు నుంచి పొగలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నిప్పు ఉండి ఉంటుంది. అడవుల్లో నిప్పులెందుకుంటాయి? యజ్ఞకుండాలుండిండొచ్చు. యజ్ఞాలెవరు చేసుకుంటారు? మునులు చేసుకుంటూ ఉంటారు. ప్రయాగ వైపున్న మునులెవరు? భరద్వాజుడు. ఈ కర్రలు చూస్తుంటే ఇక్కడ నరికి ముక్కలుగా చేసి అక్కడక్కడ పడేసినట్టు కనిపిస్తూ ఉన్న కర్రలు చూస్తూ ఉంటే, భరద్వాజాశ్రమంలోని చెట్లలాగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడికి దగ్గరగానే ఆయన ఆశ్రమం ఉన్నట్టున్నది. అటు వెళ్దాము అని రామచంద్రమూర్తి నిశ్చయించారు. వాళ్ళు ప్రశాంతంగా, సంతోషంగా నడుస్తూ వెళ్తూ ఉన్నారు. ఇంకా ఆశ్రమం దగ్గరికి వస్తూ ఉండగా రామచంద్రమూర్తి కాస్త గబగబా నడుస్తూ అట్లా హడావిడి చేసినట్టున్నారు. దాంతో అక్కడున్న పక్షులు, జంతువులు, జింకల్లాంటివి బెదిరి కొంచెము అవి గూడా కదులుతూ ఉన్నాయి. దాంతో ఆ ఆశ్రమవాసులకు ఎవరో ఇటువైపుగా వస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంటుంది. చెప్పకుండా వెళ్ళడం అమర్యాద కదా అని అనుకున్నట్టున్నారు రామచంద్రమూర్తి. ఇంకా ఆశ్రమం దగ్గరికి వెళ్ళాక కొంత దూరంలో నిలబడ్డారు. ఇంకా అక్కడి నుంచి నెమ్మదిగా నడుస్తూ భరద్వాజాశ్రమం దాకా వెళ్లారు. అక్కడ భరద్వాజ మునిని కలుసుకున్నారు. ముని వాళ్ళకు స్వాగతం చెప్పారు. కాళ్ళు కడుక్కోవడానికి వాటికి నీళ్ళిచ్చారు. మంచినీళ్ళిచ్చారు. పళ్ళు, పలహారాలు పెట్టారు. ఉండడానికి ఆ రాత్రికి చోటు చూపించారు. ఇక్కడే ఉండమని అడిగారాయన. "ఇక్కడే ఉండు రామా! చాలా బాగుంటుంది ఈ ప్రదేశము. గంగా, యమునల సంగమ స్థానము, పరమ పవిత్రము" అని చెప్తే, కానీ ఇది ఊళ్ళోని ప్రజలకు దగ్గరగా ఉన్న ప్రదేశము. మేమున్నాము ఇక్కడ అని తెలిస్తే చూడ్డం కోసం వస్తూ ఉంటారు. అందరికీ ఇబ్బందవుతుంది. అందుకని ఇంకేదైనా సీతకు నచ్చేలాంటి ప్రదేశం ఏమైనా మీకు తెలిస్తే చెప్పండి అని ఆయన అడిగారు. ఓహ్! తప్పకుండా. ఇక్కడి నుంచి ఒక క్రోసెడు దూరం అంటే ఒక 2 మైళ్ళనుకోండి. అంత దూరంలో ఒక అందమైన చిత్రకూటమన్న పర్వతమున్నది. ఆ పర్వత సానువుల్లోని అరణ్యాలు చాలా అందంగా ఉంటాయి. అక్కడ మీరు హాయిగా వసించవచ్చు అని ఆయన చెప్పారు. ఆ రాత్రికి రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి కబుర్లన్నీ చెప్పుకుంటూ అక్కడ గడిపారు. భరద్వాజ మహర్షి ఎంత ఆనందమో మిగిలిన మునులు అందరూ రామచంద్రమూర్తితో మాట్లాడుతూ ఉంటే, ఆయన మాటలు వినాలని రాత్రి గూడా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చుక్కలే కన్నులుగా చూస్తూ ఉన్నది అని రాస్తూ ఉన్నారు మన వాల్మీకి మహర్షి. ఆ విధంగా ఆ రాత్రి తెల్లవారుతూ ఉన్నది. అప్పుడేం జరిగింది అని మనం 55వ సర్గలో చూసుకుంటూ ముందుకు వెళ్దాము. ఉషిత్వా రజనీం తత్ర రాజపుత్రౌ అరిందమౌ మహర్షిం అభివాద్య అథ జగ్మతుః తం గిరిం ప్రతి. ఇంకా మన అరిందమౌ శత్రుమర్దనులైన రాజపుత్రులు ఇద్దరు రామలక్ష్మణులు. ఆ రజని మా రాత్రికి తత్ర అక్కడే భరద్వాజాశ్రమంలోనే ఉషిత్వా నివసించి
తర్వాత పొద్దున్నే లేచి మహర్షిం అభివాద్య మహర్షికి నమస్కారం చేసి, ఇంకాథ వాళ్ళు తం గిరిం ప్రతి ఆయన ఎటువైపు చూపించి ఆ చిత్రకూటమన్న పర్వతముంది అని చెప్పారో, అటువైపుకు జగ్మతుః బయలుదేరారు. ఉషిత్వా రజనీం తత్ర రాజపుత్రౌ అరిందమౌ మహర్షిం అభివాద్య అథ జగ్మతుః తం గిరిం ప్రతి. తేషాం చ ఏవ స్వస్త్యయనం మహర్షిః సః చకారః ప్రస్థితాంశ్చ ఏవ తాన్ ప్రేక్ష్య పితా పుత్రానివ అన్వగాత్. ఇంకప్పుడు సహ మహర్షిః మన భరద్వాజ మహర్షి తేషాం వాళ్లకు స్వస్త్యయనం చకార వాళ్లకు ఆశీర్వచనం చేశారు. తర్వాత ప్రస్థితాన్ తాన్ ప్రేక్ష బయలుదేరుతూ ఉన్న వాళ్ళని చూశారు. చూసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఆయనకి మనసు ఉండబట్టలేదు. అందుకని ఏదో పితా తండ్రి పుత్రాన్ పిల్లల వెంట సాగనంపడానికి ఎట్లా వెళ్తాడో అట్లా వాళ్ళను అన్వగా అనుసరించి వెళ్తూ ఉన్నాడాయన. సరేనండి మరి వెళ్ళి వస్తామని వాళ్ళు బయలుదేరితే, అలాగేనన్నాడు. ఆశీర్వచనం చేశాడు. వాళ్ళు వెళ్తూ ఉంటే ఇంక వాళ్ళతో ఈయన గూడా ఏదో పిల్లలు బడికెళ్తూ ఉంటేనో, దూరదేశాలకు వెళ్తూ ఉంటేనో, వాళ్ళ వెంట వెళ్తూ సాగనంపడానికి అంత ఊరి అవతల దాకా వెళ్తూ ఉన్న తండ్రిలాగా ఆయన గూడా బయలుదేరారు. తేషాం చ ఏవ స్వస్త్యయనం మహర్షిః సహ చకారః ప్రస్థితాంశ్చ ఏవ తాన్ ప్రేక్ష్య పితా పుత్రాన్ ఇవ అన్వగాత్. తతః ప్రచక్రమే వక్తుం వచనం సహ మహామునిః భరద్వాజः మహాతేజాః రామం సత్యపరాక్రమం. తతః ఇంకప్పుడు సహ మహామునిః మన మహాముని మహర్షి భరద్వాజుల వారు ఆయన మహాతేజోమూర్తి. ఆయన ఇంకిప్పుడు సత్యపరాక్రముడైన మన రామచంద్రమూర్తి వెళ్తూ ఉంటే, ఆయనతో పాటు నడుస్తూ మన భరద్వాజుల వారు ఈ వచనం వక్తుం ఈ మాటలు చెప్పడానికి ప్రచక్రమే ఉపక్రమిస్తూ ఉన్నారు. ఆయన వెంట నడుస్తూ జాగ్రత్తలన్నీ చెప్తూ ఉన్నారు. తతః ప్రచక్రమే వక్తుం వచనం సహ మహామునిః భరద్వాజः మహాతేజాః రామం సత్యపరాక్రమం. గంగా యమునయోః సంధిమాసాద్య మనుజర్షభౌ కాళిందీం అనుగచ్చేతాం నదీం పశ్చాత్ ముఖ ఆశ్రితం. ఓ మనుజర్షభౌ, ఓ నరోత్తములారా, మీరేం చేయండి, ఇటునుంచి నడుస్తూ వెళ్ళారనుకోండి. వెళ్తూ ఉంటే ఒకానొక చోట గంగా యమునయోః సంధి, గంగా యమునల సమాగమ ప్రదేశము వస్తుంది. ఆ గంగా యమునల సంగమ స్థానం వస్తుంది. అక్కడికి ఆసాధ్య చేరి మీరిద్దరూ ఇంకప్పుడేం చెయ్యండి, ఆ గంగా యమునలు ఎక్కడ కలిసాయో అక్కడి నుంచి మళ్ళీ అవి విడిపోయి ప్రవహిస్తూ ఉంటాయి గదా! అందులో కాళిందీ నది అంటే యమునా నది ఎటువైపు ప్రవహిస్తున్నదో చూసుకోండి. అది పశ్చాత్ముఖాశ్రితాం పశ్చిమం దిక్కు వైపుకి ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని చూసుకుని దాని తీరం వెంట గచ్చేతాం వెళ్తూ, నడుస్తూ వెళ్ళండి. గంగా యమునయోః సంధిం ఆసాద్య మనుజర్షభౌ కాళిందీం అనుగచ్చేతాం నదీం పశ్చాత్ముఖాశ్రితాం. అథ ఆసాద్య తు కాళిందీ శీఘ్రస్రోతసమాపగాం తస్యాః తీర్థం ప్రచరితం పురాణం ప్రేక్ష్య రాఘవౌ. ఓ రాఘవుల్లారా, ఆ కాళింది ఎటువంటిదనుకున్నారు?
మీకా చివరికి అట్లా నడుస్తూ వెళ్తే గంగా, యమునల సంగమ స్థానం దగ్గర అట్నుంచి పశ్చిమం వైపుకి ప్రవహిస్తున్న నది కనిపిస్తుంది గదా! అది కాళింది ఆ నది. అది శీఘ్రమైన స్రోతస్సులతో, వేగంగా ప్రవహిస్తున్న ప్రవాహాలతో ఉంటుందది. అటువంటి జలప్రవాహము దానిది. మీరేం చేయండి, అది చూసుకుని అటువైపు నడుస్తూ ఉంటే, ఆహా! రామలక్ష్మణులారా అది పురాతనమైందయ్యా అది యమునా నది. మీరు తస్యాహ తీర్థం ఆ తీర్థంలో ఎంతమంది పురాణ పురుషులు చరించారో, అటువంటి ఆ ఘనమైన కాళింది నదిని చూడొచ్చు. అటు వెళ్లారంటే, దాన్ని చూస్తూ మీరు కూడా అక్కడి నుంచి నడుస్తూ వెళ్ళొచ్చు. అథ ఆసాద్యతు కాళిందీ శీఘ్రస్రోతసమాపగాం తస్యాహ తీర్థం ప్రచరితం పురాణం ప్రేక్ష్య రాఘవౌ తత్ర యూయం ప్లవం కృత్వా తరతా అంశుమతీం నదీం తతః న్యగ్రోధమాసాద్య మహాంతం హరితచ్చదం వివృద్ధం బహుభిః వృక్షైః శ్యామం సిద్ధోపసేవితం సమాసాద్యతు తం వృక్షం వసేత్వా అతిక్రమేత వా. ఇంకా అక్కడికి మీరేం చేయండి, ఆ గంగా యమునల సంగమం దగ్గర నుంచి పశ్చిమం వైపుకు చూస్తే వేగంగా ప్రవహిస్తున్న నీటితో ఉన్న యమునా నది కనిపిస్తుంది. ఆ నదీ తీరాలు ఎంత పురాణమైనవంటే, ఎంతో గొప్ప వాళ్ళందరి చేత అక్కడ ఆ తీరాలు నడవబడ్డాయి. ఎంతోమంది అక్కడ నడుస్తూ వెళ్లారు పుణ్యాత్ములు. మీరు అక్కడేం జేయండంటే, యూఎం ఇద్దరు ఒక ప్లవం కృత్వా ఒక తెప్పను తయారు చేసుకోండి. యమునా నదిని దాటడానికి అది వేగంగా ఉంటాయి. మీరు మామూలుగా దాటుతూ వెళ్ళడం కష్టము. పడవలవన్నీ మరి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళలేము. మీరే ఒక తెప్పను తయారు చేసుకోవాలి. దాంతో ఆ అంశుమతి అన్న నది, దానికే మన యమునా నదికే కాళింది అని పేరుంది, అంశుమతి అని పేరుంది. ఆ విధంగా తెప్ప తయారు చేసుకొని, దానితో మీరు ఆ అంశుమతి నదిని, యమునా నదిని దాటండి. ఇంకా ఆ యమునా నదిని దాటారనుకో, అప్పుడేమవుతుంది అవతల సైడ్ మీరు దిగితే, ఒక మహాంతం పెద్దది హరితచ్చదం చక్కటి ఆకుపచ్చటి ఆకులతో దట్టంగా కప్పబడి ఉన్నది. అటువంటి ఒక న్యగ్రోధము మర్రి చెట్టు కనిపిస్తుంది అవతల సైడు. దాన్ని ఆసాద్య చేరి మీరేం జేయొచ్చు, అది ఈ మర్రి చెట్టు బాగా వృద్ధి చెంది ఉన్నది. బాగా ఊడలు ఊంచుకుని విస్తారంగా వ్యాపించి శాఖోపశాఖలుగా ఉంటుంది. దట్టమైన ఆకులతో ఉంటుంది. దాని చుట్టూ బహుభిః వృక్షైః చాలా వృక్షాలతో కూడి ఉంటుంది. శ్యామం అసలు ఎంత నీడ అంటే నల్లగా కనిపిస్తుంటుంది దాని మొదలు. సిద్ధోపసేవితం సిద్ధుల చేత సేవింపబడుతూ ఉంటుంది. సిద్ధులు ఆ పెద్ద న్యగ్రోధ వృక్షం దగ్గర చుట్టుపక్కలంతా తపస్సులు చేసుకుంటూ ఉంటారు. మీరు ఏం చేయొచ్చంటే, ఇప్పుడు ఈ యమునా నది ఇవతల సైడ్ ఉన్నారు గదా! అక్కడ ఒక తెప్ప తయారు చేసుకొని, ఆ నదిని దాటి అవతలకెళ్తే కొంచెం దూరంలో ఒక పెద్ద ఈ చెట్టు న్యగ్రోధ వృక్షం కనిపిస్తుంది. మీరు ఆ వృక్షాన్ని సమాసాద్య చేరి తం వృక్షం సమాసాధ్య. కావాలంటే అక్కడే మీరు నివసించొచ్చు. అక్కడే మీరు చిన్న కుటీరం ఏమైనా తయారు చేసుకొని అక్కడే మీరు నివసించొచ్చు. సిద్ధులు వాళ్ళందరూ ఉంటారు. చాలా నీడ అవన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది. రమ్యంగా ఉంటుంది ఆ చెట్టు.
లేదా అతిక్రమేత వా దాటి గూడా ఇంకా ముందుకు వెళ్ళొచ్చు మీరు. ముందుకు వెళ్తే ఇంకా కొంచెం దూరంలో మనకు మన చిత్రకూటం ఉంటుంది. ఇప్పటికైతే ఇంకొక ఆప్షన్. మీకు కావాలంటే ఇక్కడి నుంచి నడుస్తూ వెళ్తే మన గంగా, యమున సంగమ స్థానం. అక్కడి నుంచి పశ్చిమం వైపు వెళ్ళాలి మీరు. కాబట్టి అక్కడి నుంచి ఒక తెప్ప తయారు చేసుకొని, అటునుంచి పశ్చిమం దిక్కుగా ప్రవహిస్తున్న నదిని దాటారనుకోండి. ఆ దాటి అవతల గట్టుకి చేరి, తీరానికి చేరి, అటునుంచి ముందుకు వెళ్తే ఈ నెగ్రోధం వస్తుంది మర్రి చెట్టు. మీకిష్టముంటే అక్కడే నివసించొచ్చు. లేదా ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళొచ్చు. గంగా యమునయోః సంధిం ఆసాద్య మనుజర్షభౌ కాళిందీం అనుగచ్చేతాం నదీం పశ్చాత్ముఖా ఆశ్రితం. అథ ఆసాద్యతు కాళిందీ శీఘ్ర స్రోతసమాపగాం తస్యాః తీర్థం ప్రచరితం పురాణం ప్రేక్ష్య రాఘవౌ తత్ర యూయం ప్లవం కృత్వా తరత అంశుమతీం నదీం తతః న్యగ్రోధమాసాద్య మహాంతం హరితచ్చదం వివృద్ధం బహుభిః వృక్షైః శ్యామం సిద్ధోపసేవితం సమాసాద్య తు తం వృక్షం వసేత్వా అతిక్రమేత వా. ఇప్పుడు ఒకవేళ మీరక్కడ వద్దులే ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం అనుకుంటే, క్రోశమాత్రం తతః గత్వా నీలం ద్రక్షధా కాననం పలాస బదరీమిశ్రం రమ్యం వంశైః చ యామునైః. తతః ఇక్కడి నుంచి ఇంకొక క్రోశ మాత్రం దూరము, ఒక కోసెడు దూరం వెళ్లారనుకోండి. ఒక 2 మైళ్ళనుకోండి. అటు ఇటుగా ఒక 2 మైళ్ళు. ఒక కోసెడు దూరం వెళ్లారనుకోండి. వెళ్తే గత్వా అక్కడ ఒక నీలము, నల్లగా ఉన్న, పచ్చగా ఉన్న ఒక అడవి ఉంటుంది. దాన్ని ద్రాక్షధ చూస్తారు. ఇంకా కొంచెం ఒక 2 మైళ్ళు అట్లా నడుచుకుంటూ వెళ్లారంటే, ఆ చెట్టు మన మర్రి చెట్టుకి అవతల నుంచి అదే మార్గాన నడుచుకుంటూ వెళ్తే, దట్టమైన ఒక ఆకుపచ్చని అడవి కనిపిస్తుంది. అది చాలా రమ్యంగా ఉంటుంది. పలాస బదరీ మిశ్రం. బదరీ ఫలాలంటే రేగిపళ్ళ చెట్లతో, పలాశాలు మోదుగ చెట్లతో చాలా అందంగా ఉంటుంది. పైగా ఈ మోదుగ చెట్లు, రేగిపళ్ళే కాకుండా యామునైః వంశైః యమునా నది ఒడ్డు పైన పెరుగుతున్న పెద్ద పెద్ద వెదురు దుబ్బులతో ఉంటుంది. చాలా బాగుంటుంది. దాన్ని చూడొచ్చు. క్రోశమాత్రం తతః గత్వా నీలం ద్రక్ష్యధః కాననం పలాస బదరీమిశ్రం రమ్యం వంశైః చ యామునైః. సः పంథాః చిత్రకూటస్య గతः సుబహుశः మయా రమ్యः మార్ధవయుక్తः చ వనదావైః వివర్జితः. సహ చిత్రకూటస్య పంథాః ఆ చిత్రకూటం వైపుకు వెళ్ళే మార్గము ఓహో! మయా నా చేత సుబహుశః గతః ఎన్ని సార్లు వెళ్ళానో నేను ఆ మార్గంలో. చాలా బాగుంటుందసలు. రమ్యంగా ఉంటుంది. మార్ధవయుక్తమై మృదువుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. వనదావైః అడవుల్లో కలిగే దావానలాగ్నులన్నీ అక్కడ ఉండవు. దావానలాలన్నిటి చేత అది వివర్జితం. అవి లేకుండా ఉంటుంది. చక్కగా పచ్చటి చెట్లతో కళకళలాడుతూ ఉంటుంది. మోదుగ చెట్లు ఉండి అవి బాగా దండిగా పూసాయంటే, మోదుగ పూలు ఎర్రగా ఉంటాయి. అవన్నీ ఆ మోదుగ పూల రెక్కలు రాలి కిందంతా కార్పెట్‌లాగా ఉంటుంది. వాటిని అగ్ని పూలని గూడా పిలుస్తారు. చాలా అందంగా ఉంటుంది. ఎన్ని సార్లు వెళ్ళానో నేను ఆ మార్గంలో. సः పంథాः చిత్రకూటస్య గతः సుబహుశः మయా రమ్యः మార్ధవయుక్తः చ వనదావైః వివర్జితः. इति పంథానమావేద్య మహర్షిः సः న్యవర్తత అభివాజ్య తథా ఇతి ఉక్త్వా రామేణ వినివర్తితः.
ఇది ఈ విధంగా మన సహ మహర్షిః మన భరద్వాజ మహర్షి పంధానం ఆవేద్య ఆ మార్గం ఎటు సైడుంది, ఆ గుర్తులన్నీ చెప్పి తర్వాత రామేణ రామచంద్రమూర్తి చేత తథా ఇతి అలాగేనండి. చూసుకున్నానండి. మార్గం చూసుకున్నాను. గుర్తులన్నీ చూసుకున్నాను. అలాగే అటు వెళ్తాను అని ఆయన చేత ఉక్త్వా చెప్పబడ్డవాడై, అట్లానే రామచంద్రమూర్తి చేత అభివాద్య నమస్కారము పుచ్చుకున్నవాడై, అట్లానే వినివర్తితః అలాగే గురువుగారు మీరు వెళ్ళండి. మేము గూడా వెళ్ళొస్తామని రామచంద్రమూర్తి చేత చెప్పబడ్డవాడై, ఆ మహర్షి ఇంకా చెప్పగలిగినంత చెప్పాడు. రాగలిగినంత దూరం వచ్చాడు. ఆ విధంగా అప్పగింతలన్నీ చెప్పి, దారి ఎటువైపున్నది, దాన్నెట్లా గుర్తుపట్టాలి, ఏమి అనంతా గుర్తులన్నీ చెప్పి, ఆ తర్వాత రామచంద్రమూర్తి అలాగేనండి అని నమస్కారం చేసిన తర్వాత, మన మహర్షి న్యవర్తత వెనక్కి తిరిగాడు ఆయన ఆశ్రమం వైపుకు. इति पन्थानम् आवेद्य महर्षिः सः न्यवर्तत अभिवाद्य तथा इति उक्त्वा रामेण विनिवर्तितः। उपावृत्ते मुनौ तस्मिन् रामः लक्ष्मणम् अब्रवीत् कृतपुण्याः स्म सौमित्रे मुनिः यत् नः अनुकम्पते। ఆ విధంగా తస్మిన్ మునౌ ఉపావృత్తే ఆ మహర్షి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇంకప్పుడు మన రామచంద్రమూర్తి లక్ష్మణం లక్ష్మణస్వామితో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నారు. ఆయనేమన్నారంటే, "సౌమిత్రి, ఆహా! మన మునిః కృతపుణ్యాః స్మ ఎంత పుణ్యాత్ముడో. ఏదైతే నః మన మీద ఇంత అనుకంప, ఇంత దయ చూపిస్తున్నాడే, నః అనుకంపతే ఆ ముని ఎంత మంచివాడో, నిజంగా పుణ్యాత్ముడు" అని రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో అన్నారు. उपावृत्ते मुनौ तस्मिन् रामः लक्ष्मणम् अब्रवीत् कृतपुण्याः स्म सौमित्रे मुनिः यत् नः अनुकम्पते इति तौ पुरुषव्याघ्रौ मन्त्रयित्वा मनस्विनौ सीतामेव अग्रतः कृत्वा काळिन्दीं जग्मतुः नदीम् इति ఈ విధంగా మన తౌ పురుష వ్యాఘ్రౌ మన పురుష శ్రేష్ఠులు ఆ మనస్వినౌ గొప్ప మనసున్నవాళ్ళు ఇద్దరు రామలక్ష్మణులు మంత్రయిత్వా అనుకున్నారిద్దరు. నిజంగా ఎంత మంచివాడు గదా! మన ముని ఇంత దయ చూపించాడు మన మీద. ఇంత ప్రేమ చూపించాడు అనుకున్నారిద్దరు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ సీతాం అగ్రతః కృత్వా సీతమ్మ తల్లిని ముందు పెట్టుకొని వాళ్ళిద్దరు వెనక నడుస్తూ కాళిందీ నది దగ్గరికి జగ్మతుహు వెళ్ళారు. इति तौ पुरुषव्याघ्रौ मन्त्रयित्वा मनस्विनौ सीतामेव अग्रतः कृत्वा काळिन्दीं जग्मतुः नदीम्। अथ आसाद्य तु काळिन्दीं शीघ्र स्रोतोवहां नदीं चिन्ताम् आपेदिरे सर्वे నదీజల తితీర్షవః అదే ఇంగప్పుడు మన వాళ్ళు ముగ్గురు శీఘ్ర స్రోతోవహాం నదీం కాళిందీం వేగంగా ప్రవహిస్తున్న జల ప్రవాహాలతోటి ఉన్నది ఆ నది. ఆ యమునా నది వేగంగా ప్రవహిస్తున్నది. దాన్ని ఆసాద్య చేరారు. చేరి బాగా తీవ్రంగా ఆలోచించుకుంటున్నారు. ఆ నదీ జల తితీర్షవః ఆ నదీ జలాలను దాటుదామన్న కోరికతో ఉన్నవాళ్ళు, ఎట్లా దాటుదాము దీన్ని అని సర్వే అందరూ ముగ్గురు కలిసి చింతాం ఆపేదిరే అక్కడ కూర్చొని బాగా ఆలోచించుకున్నారు. అథ ఆసాద్యతు కాళిందీం శీఘ్ర స్రోతోవహాం నదీం చింతాం ఆపేదిరే సర్వే నదీ జల తితీర్షవః తౌ కాష్ట సంఘాతం అధో చక్రతుః సుమహాప్లవం శుష్కైః వంశైః సమాస్తీర్ణం ఉసీరైః చ సమావృతం. సరే. తెప్ప తయారు చేసుకోవాలని తెలుసు.
ఎట్లా తయారు చేసుకుందామని బాగా ఆలోచించుకున్నారు. ఆలోచించుకుని అటు ఇటు చూసారు. వాళ్ళిద్దరు రామలక్ష్మణులిద్దరు ఏం చేశారు, కథ ఇంకా అక్కడ శుష్కైః వంశైః ఎండిపోయిన వెదురు చెట్లన్నీ కనిపించాయి. వాటిని తీసుకొచ్చారు. ఆ యమునా నది తీరమంతా వెదురు దుబ్బులుంటాయని చెప్పారు గదా మన మహర్షి. అందులో ఎండిపోయిన బొంగుల్లాంటివన్నీ ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి సమాస్తీర్ణం జేశారు. వాటిని ఒకదాని పక్కన, ఒకదాని పక్కన, ఒకదాని పక్కన ఒకటి ఇట్లా పరిచారు ముందు. పరిచి ఎంత తెప్ప గావాలో అంత పరుచుకొని చూసుకున్నారు. ఆ తర్వాత ఏం జేశారు, అక్కడే ఉసీరాలు, ఉసీరం అంటే వట్టివేళ్ళంటాం మనం వట్టివేళ్ళు. ఈ వట్టివేళ్ళు తీగల్లాగా పెరుగుతాయి. చాలా బలంగా ఉంటాయి. ఆ వట్టివేళ్ళని ఏం జేశారంటే నరుక్కొని తెచ్చారు. తీగల్లాగా ఉంటాయవి. తాళ్ళలాగా వాడుకోవచ్చని. తీసుకొచ్చి వాటిని ఈ పరిచి పెట్టిన మన వెదురు బొంగులున్నాయి గదా! వాటికి చుట్టుకుంటూ పోయారు. అల్లుకుంటూ, కట్టుకుంటూ పోయారు. ఆ విధంగా సమావృతం కట్టారు దాన్ని. కట్టి ఒక చిన్న తెప్పలాగా తయారు జేశారు. అది చిన్న తెప్పేమి, పెద్ద తెప్పే. సుమహాప్లవం తయారు జేసుకున్నారు. పెద్ద తెప్ప తయారు చేసుకున్నారు. ఒక బుజ్జి తెప్ప తయారు జేసుకొని అందులో ఎక్కి ముగ్గురు ఇటు నుంచి అటు వెళ్ళాలి. చిన్నదెందుకు పెద్దది తయారు జేసుకున్నారు. చేసుకొని చక్రతువు వాళ్ళు బయలుదేరుతున్నారు. ఆ విధంగా కాష్ట సంఘాతం. ఆ ఎండిపోయిన కట్టెలతోటి ఈ వెదురు తీగలు తీసుకొచ్చి వాటిని తాళ్ళుగా ఒక పెద్ద తెప్ప తయారు చేశారు. తౌ కాష్ట సంఘాతం అధో చక్రతుః సుమహాప్లవం శుష్కైః వంశైః సమాస్తీర్ణం ఉసీరైః చ సమావృతం. తతః వేతసశాఖాः च जम्बूशाखाः च वीर्यवान् చకార లక్ష్మణః చిత్వా సీతాయాः సుఖం ఆసనం. ఇంకా తెప్ప మీద కూర్చొని వెళ్ళిపోవచ్చు హాయిగా. కానీ మన లక్ష్మణ స్వామి, మన వీర్యవంతుడు లక్ష్మణః ఆయనేం జేశారు, రామచంద్రమూర్తి ఇంక పద వెళ్దాం అని అన్నారేమో, "ఒక నిమిషం ఉండు రామా, ఒక చిన్న పనుంది" అని. ఆ పక్కన వేతస శాఖలున్నాయి. వేతసము, బెత్తం అంటాము. సన్నటి పొడవైన సువ్వల్లాగా ఉన్న కొమ్మలుంటాయి. వాటికి ఆకులన్నీ దూసేస్తే సన్నగా పొడుగ్గా సువ్వల్లాగా ఉన్న కొమ్మలతో ఉన్న చెట్లవి. వాటితో బెత్తాలు తయారు చేస్తారు. టీచర్స్ కొట్టడానికి వాటికి చిన్నప్పుడు వాడేవాళ్ళో ఏంటో అని సినిమాల్లో చూపిస్తారు. అటువంటి వాటిని తీసుకొచ్చాడు. ఆకులన్నీ దూసి. అట్లానే జంబూ శాఖలు మన అల్లనేరేడు చెట్లు దానికి గూడా కొమ్మలు అట్లానే కొంచెం పల్చగా ఉంటాయి. సన్నగా ఉంటాయి. కానీ బాగా బలంగా ఉంటాయి. మెత్తగా ఉంటాయి. వాటిని తీసుకొచ్చి ఆ శాఖలకున్న ఆకులన్నీ దూసి, ఆ వాటిని ఛేదించుకొని కొమ్మలన్నీ తెచ్చుకొని, ఇంకా సీతమ్మ కోసము ఒక సుఖమైన ఆసనాన్ని గూడా ఆయన తయారు చేశాడు. ఒక చక్కటి పీట లాంటిది, ఆసనం లాంటిది సీతమ్మ కూర్చోడానికి ఒకటి తయారు చేశాడు. పీట లాంటిది తయారు చేసాడో, మరి కుర్చీ లాంటిది తయారు చేసాడో వెనక ఆనుకొని కూర్చోడానికి మరి ఏంటి చేశాడో గాని, చక్కగా సీతమ్మకు ఒక సుఖమైన ఆసనం గూడా తయారు చేశాడు. తతః వేతస శాఖాः च जम्बूशाखाः च वीर्यवान् చకార లక్ష్మణः చిత్వా సీతాయాः సుఖం ఆసనం. తత్ర శ్రియం ఇవ అచింత్యాం రామः దాశరథిः ప్రియాం ఈషత్ సంలజ్జమానాం తాం అధ్యారోపయత ప్లవం. తత్ర ఇంకా మన సీతమ్మ తల్లి ఓహో! అచింత్యాం శ్రియం ఇవ ఊహించడానికి వీల్లేనంత కళలతోటి ఉన్నది సీతమ్మ. తనకు ప్రియమైనది. అటువంటి తన ప్రియురాల్ని చూసి మన దాశరథి రామః దశరథ రాముల వారు ఆ తల్లి
పైగా కొంచెం ఈషత్ సంలజ్జమానం కొంచెం సిగ్గుపడుతున్నది. అది తెప్ప. ఇప్పుడు వీళ్ళేం జేశారు, ఆ తెప్పని వెదురు కర్రలని తీసుకొచ్చి అక్కడ పరిచి, వట్టి వేళ్ళతోటి చుట్టి, కట్టి దాన్నొక తెప్ప తయారు జేసి, దాని మీద తల్లి కూర్చోవడానికి ఒక ఆసనం తయారు చేసి, అంతా జేసినాక, దాన్ని నీళ్ళలోకి తోస్తారు గదా ముందు. అది నీళ్ళలో ఉన్నది. ఎట్లా ఎక్కాలిప్పుడు దాన్ని అని ఆమె ఆలోచిస్తున్నదో ఏమో కొంచెం సిగ్గుపడుతున్నది. పడతానో ఏమో నీళ్ళలో ఎక్కగలనా అని. ఏమనుకుంటున్నదో తల్లి, ఆమేమనుకుంటుందో మన వాల్మీకి మహర్షి రాయలేదు గానీ, ఇంకా ఆమె కళలంతా ఇంతా గాదు. ఎంత ముద్దుగా ఉన్నదో. ఆమెను చూస్తూ రామచంద్రమూర్తి తన ప్రియురాలిని చూస్తూ ముందు ఆమెను ఆ ప్లవం పైకి, ఆ తెప్ప పైకి అధ్యారోపయత ఎక్కించారు. ఆయన చెయ్యి పట్టుకొని ఎక్కించారు. ఆయన చెయ్యి పట్టుకొని ఆమె ఎక్కింది. తత్ర శ్రియం ఇవ అచింత్యాం రామः దాశరథిः ప్రియాం ఈషత్ సంలజ్జమానాం తాం అధ్యారోపయత ప్లవం. పార్శ్వే చ తత్ర వైదేహ్యాः వసనే భూషణాని చ ప్లవే కఠినకాజం చ రామः చక్రే సహ ఆయుధైః. సీతమ్మ ఎక్కింది. ఆమె కోసం తయారు చేసిన ఆ బుజ్జి ఆసనం మీద కూర్చున్నట్టున్నది. ఇంకా అప్పుడు ఆ తర్వాత మన రామచంద్రమూర్తి మరి వాళ్ళవి చాలా ఉన్నాయి. ఆయుధాలవన్నీ. కాబట్టి ఆ వైదేహ్యాః పార్శ్వే ఆమె పక్కనే ఆమె కూర్చున్న ఆసనం పక్కనే ఆమె వసనాలు, ఆమె వస్త్రాలు, ఆ మూట ఒకటుంది గదా! పట్టుబట్టలవన్నీ ఇచ్చి పంపించారు. 14 సంవత్సరాలకి పనికొచ్చేందుకు అన్ని రోజులకి సరిపోయిన విధంగా ఇచ్చిన పట్టుబట్టలున్నాయి. అది మళ్ళీ అన్ని భూషణాలు, ఆభరణాలున్నాయి. వాటిని అట్లనే వీళ్ళు తెచ్చుకున్న ఆయుధాలన్నీ ఉన్నాయి. కత్తులు, బాణాలు, విల్లులు అట్లాంటివి. వాటిని అన్నిటిని వాటితో పాటు కఠినకము ఏదో అజ్జం అంటే మేక. మేక తోలుతోటి కప్పిన ఏదో గంప. దాంతో పాటే ఒక ఏదో పార. ఒక పార, ఒక గంప వాటిని కూడా ఆయుధాలతో సహా మన సీతమ్మ తల్లి వస్త్రాలు, ఆభరణాలతో సహా ఆ ప్లవే ఆ తెప్ప మీద ఆ సీతమ్మ పక్కనే రామః చక్రే ఉంచారు. పార్శ్వే చ తత్ర వైదేహ్యాः వసనే భూషణాని చ ప్లవే కఠినక అజంచ రామః చక్రే సహ ఆయుధైః ఆరోప్య ప్రథమం సీతాం సంఘాటం పరిగృహ్యతౌ తతః ప్రతేరతుః యత్తౌ వీరౌ దశరథాత్మజౌ. ఇంక మన వీరులిద్దరూ దశరథాత్మజులు రామ, లక్ష్మణులు యత్తౌ ఆ యత్నంలో ఉన్నారు వాళ్ళు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళేం జేశారు, ఆ సంఘాటం ఉన్నది గదా! తెప్ప. దాన్ని ఏదో కర్రలతోటి వాటితోటి కట్టారు. దాన్ని వాళ్ళిద్దరూ గట్టిగా పరిగృహ్య పట్టుకున్నారు. పట్టుకుని ప్రథమం సీతాం ఆరోప్య ముందు సీతమ్మనెక్కించారు దాని పైకి. ఆ తర్వాత వాళ్ళు కూడా ఎక్కి తతః ప్రతేరతుః ఇంకా నది దాటుతూ ఉన్నారు. ఆరోప్య ప్రథమం సీతాం సంఘాటం పరిగృహ్యతౌ తతః ప్రతేరతుః యత్తౌ వీరౌ దశరథాత్మజౌ. కాళిందీ మధ్యం ఆయాతా సీతా తు ఏనాం అవందత. స్వస్తి దేవి తరామి త్వాం పారయేత్ మే పతిః వ్రతం. ఇంకప్పుడు మన సీతమ్మ తల్లి కాళింది మధ్యం ఆయాత ఆ కాళింది నదికి మధ్యలోకొచ్చేసరికి, సగంలోకొచ్చేసరికి ఏనాం ఆ నదికి అవందత నమస్కారం చేసింది. చేసి ఏమన్నదంటే
దేవి తరామి నిన్ను దాటి వెళ్తున్నాను త్వాం స్వస్తి మాకు క్షేమమౌగాక. మే పతిః నా భర్త ఆయన ఏ వ్రతం పెట్టుకున్నాడో దాన్ని పారయేత్ దాన్ని పూర్తి చేసుకునుగాక అని ఆమె నమస్కారం చేసుకున్నది. అమ్మా! నిన్ను దాటి వెళ్తున్నాను. మాకు మంగళమౌగాక. నా భర్త పెట్టుకున్న వ్రతము నెరవేర్చునుగాక అని అనుకున్నది. కాళిందీ మధ్యం ఆయాతా సీతా తు ఏనాం అవందత. స్వస్తి దేవి తరామి త్వాం పారయేత్ మే పతిః వ్రతం. యక్షే త్వాం గోసహస్రేణ సురాఘటశతేన చ స్వస్తి ప్రత్యాగతే రామే పురీం ఇక్ష్వాకు పాలితాం. అమ్మా! ఇక్ష్వాకు పాలితాం పురీం. ఇక్ష్వాకుల చేత పాలింపబడుతున్న ఆ అయోధ్యాపురికి రాముడు స్వస్తి ప్రత్యాగతే క్షేమంగా తిరిగి వచ్చిన తర్వాత నేను గోసహస్రేణ 1000 ఆవులు, సురాఘట శతేన 100 మద్యపు కుండలు దానం చేస్తూ నీకు సమర్పణగా త్వాం నిన్ను యక్షే నేను పూజిస్తాను అని నమస్కారం చేసుకున్నది. మేము వెళ్ళి వస్తామమ్మా. నా భర్త తను అనుకున్న ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి. మళ్ళీ ఆయన క్షేమంగా అయోధ్య నగరంలోకి ప్రవేశిస్తే నేను ఇదిగో ఇన్ని గోవులు దానం చేస్తాను, ఇన్ని కళ్ళు కుండలు దానం చేస్తాను, నిన్ను పూజిస్తాను అని నమస్కారం చేసుకున్నది. యక్షే త్వాం గోసహస్రేణ సురాఘట శతేన చ స్వస్తి ప్రత్యాగతే రామే పురీం ఇక్ష్వాకు పాలితాం. కాళిందీం అథ సీతా తు యాచమానా కృతాంజలిః తీరం ఏవ అభిసంప్రాప్త దక్షిణం వరవర్ణిని. ఈ విధంగా మన వరవర్ణిని అందమైన తల్లి మన సీతమ్మ తల్లి కృతాంజలిః చేతులు జోడించి నమస్కారం చేస్తూ కాళిందీం కాళింది నదిని ఈ విధంగా యాచమాన కోరుకుంటూ ఉన్నదై అథ ఇంకా తర్వాత అదే విధంగా దక్షిణం తీరం కాళింది నది యొక్క దక్షిణ తీరాన్ని అభిసంప్రాప్త చేరింది. కాళిందీం అథ సీతా తు యాచమానా కృతాంజలిః తీరం ఏవ అభిసంప్రాప్త దక్షిణం వరవర్ణిని. తతః ప్లవేన అంశుమతీం శీఘ్రగాం ఊర్మిమాలినీం తీరజైః బహుభిః వృక్షైః సంతేరుః యమునాం నదీం. తతః ఇంకప్పుడు ఆ శీఘ్రగాం ఊర్మి మాలినీం వేగంగా ప్రవహిస్తూ ఉన్నది, ఎత్తైన అలలతో ఉన్నది. అటువంటి అంశుమతిని ఆ యమునా నదిని ప్లవేన తెప్ప పైన దాటుతూ ఉన్నారు మనవాళ్ళు. ఆ యమునా నది పైగా తీరజైః బహుభిః వృక్షైః ఆ యమునా నదీ తీరంలో ఎన్నో వృక్షాలున్నాయి. ఎన్నో చెట్లతో కూడి ఉన్న తీరాలతో ఉన్న పెద్ద పెద్ద అలల మాలలతో ఉన్న వేగంగా ప్రవహిస్తూ ఉన్న ఆ అంశమతి అన్న యమునా నదిని మనవాళ్ళు ప్లవేన తెప్ప పైన సంతేరుహు దాటారు. తతః ప్లవేన అంశుమతీం శీఘ్రగాం ఊర్మిమాలినీం తీరజైః బహుభిః వృక్షైః సంతేరుః యమునాం నదీం. ते तीर्णाः प्लवमुत्सृज्य प्रस्थाय यमुनावनात् श्यामं न्यग्रोधम् आसेदुः శీతలం హరితచ్చదం. ఇంకా ఆ విధంగా
వాళ్ళు తీర్ణాహ తరించిన వాళ్ళై, ఆ యమునా నదిని దాటిన వాళ్ళై, ఇంకా తర్వాత ఆ ప్లవాన్ని, ఆ తెప్పను అక్కడే ఉత్సృజ్య వదిలిపెట్టి, అక్కడే వదిలిపెట్టంటే ఒకవేళ దాన్ని తీరం వైపుకి ఆ ఇసుక తిన్నెల్లోకి లాగి ఉంటారు. ఎందుకంటే అది అట్లా కొట్టుకొని పోతే మళ్ళీ కష్టమవుతుంది. దేనికైనా అడ్డం పడొచ్చు. అందుకని దాన్నక్కడ వదిలిపెట్టి, ఇంకా యమునా వనాత్, ఆ యమునా తీరంలోని ఆ దట్టమైన వనంలోకి వాళ్ళు ప్రస్థాయ బయలుదేరి నడుస్తూ వెళ్తూ ఉన్నారు. ఆ విధంగా కొంత దూరం వెళ్ళేసరికి హరితచ్చదం, పచ్చటి ఆకులతో కప్పబడి ఉన్నది. శీతలం చల్లగా ఉన్నది. చల్లటి నీడలతో ఉన్నది. శ్యామం చాలా నల్లగా ఉన్నది. ఎంత పాతదో ఆ చెట్టు. అటువంటి న్యగ్రోధాన్ని వాళ్ళు ఆసేదుహు చేరారు. తే తీర్ణాః ప్లవం ఉత్సృజ్య ప్రస్థాయ యమునావనాత్ శ్యామం న్యగ్రోధం ఆసేదుః శీతలం హరితచ్చదం. న్యగ్రోధం తం ఉపాగమ్య వైదేహీ వాక్యం అబ్రవీత్ నమస్తే అస్తు మహావృక్ష పారయేత్ మే పతిః వ్రతం. మన వైదేహి సీతమ్మ తల్లి తం న్యగ్రోధం ఉపాగమ్య, ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ వాక్యం అబ్రవీత్, ఈ మాట అన్నది. నమస్తే అస్తు మహావృక్ష. ఓ మహావృక్షమా నీకు నమస్కారమౌగాక. మే పతిః నా భర్త వ్రతం పారయేత్, ఆయన వ్రతాన్ని నెరవేర్చుకునుగాక. కౌసల్యాం చ ఏవ పశ్యేయం సుమిత్రాం చ యశస్వినీం ఇతి సీతా అంజలిం కృత్వా పర్యగచ్చత్ వనస్పతిం. అట్లానే ఓ మహావృక్షమా, కౌసల్యాం చ ఏవ, కౌసల్యను, ఆ యశస్విని అయిన సుమిత్రను కూడా పశ్యేయం తిరిగి వెనక్కి వెళ్ళి నేను చూసెదనుగాక. ఇతి అని మన సీతమ్మ అంజలిం కృత్వా, చేతులు దోగిలించి నమస్కారం చేస్తూ ఆ వనస్పతిం, ఆ మహా వృక్షం చుట్టూ పర్యగచ్చత్, ప్రదక్షిణ పూర్వకంగా తిరిగింది. సీతమ్మ తల్లి, ఓ మహావృక్షమా నీకు నమస్కారము. నా భర్త తన వ్రతాన్ని నిలబెట్టుకునుగాక. నేను తిరిగి మళ్ళీ వెనక్కు వెళ్ళి సుమిత్రను, కౌసల్యను చూస్తాను, చూడాలి అని ఆమె కోరుకుంటూ ఆ చెట్టుకి నమస్కారం చేస్తూ ప్రదక్షిణం చేసింది. న్యగ్రోధం తం ఉపాగమ్య వైదేహీ వాక్యం అబ్రవీత్ నమస్తే అస్తు మహావృక్ష పారయేత్ మే పతిః వ్రతం. కౌసల్యాం చ ఏవ పశ్యేయం సుమిత్రాం చ యశస్వినీం ఇతి సీతా అంజలిం కృత్వా పర్యగచ్చత్ వనస్పతిం. వనస్పతి అంటే పువ్వులు పూయకుండానే కాయలు కాసే చెట్లను వనస్పతులని పిలుస్తారు. అదొక స్పీషీస్ చెట్లలో. అవలోక్య తతః సీతాం ఆయాచంతీం అనిందితాం దయితాం చ విధేయాం చ రామః లక్ష్మణం అబ్రవీత్. తతః ఇంకప్పుడు ఆ విధంగా ఆయాచంతీం కోరుకుంటూ ఉన్న, ఆ చెట్టుకి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి నా భర్త బాగుండాలి, మేమందరం మళ్ళీ తిరిగి వెళ్ళి మా వాళ్ళని, మా బంధువులని చూడాలి అని కోరుకుంటూ ఉన్న ఆ అనిందితురాలు, నిష్కళంకమూర్తి సీతమ్మ, ఆమెను అవలోక్య చూసి తన దయితాం, తన ప్రియురాలిని, విధేయాం అంత వినయం కలిగిన సీతమ్మను చూసి రామః రామచంద్రమూర్తి లక్ష్మణం లక్ష్మణస్వామితో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నారు. అవలోక్య తతః సీతాం ఆయాచంతీం అనిందితాం దయితాం చ విధేయాం చ రామః లక్ష్మణం అబ్రవీత్. సీతాం ఆదాయ గచ్చ త్వం అగ్రతః భరతానుజ, పృష్ఠతః అహం గమిష్యామి
సాయుధః ద్విపదాంబర. ఓ భరతానుజా! భరతుడికి తమ్ముడా లక్ష్మణా! త్వం నువ్వు సీతాం ఆదాయ సీతమ్మను పుచ్చుకుని అగ్రతః గచ్చ ముందు నడుస్తూ ఉండు. అహం నేను సాయుధః ఆయుధాలు పట్టుకుని పృష్ఠతః గమిష్యామి మీ ఇద్దరికి వెనకాల నడుస్తూ ఉంటాను. ఓ ద్విపదాంబర మనుష్యుల్లో శ్రేష్ఠుడా! భరతుడికి తమ్ముడా లక్ష్మణ! సీతను తీసుకొని నువ్వు ముందు నడుస్తూ ఉండు. నేను ఆయుధాలు పట్టుకొని వెనకే వస్తూ ఉంటాను. సీతాం ఆదాయ గచ్చ త్వం అగ్రతః భరతానుజ పృష్ఠతః అహం గమిష్యామి సాయుధః ద్విపదాంబర. యద్యత్ ఫలం ప్రార్థయతే పుష్పం వా జనకాత్మజా తత్తత్ ప్రదద్యాః వైదేహ్యాః యత్ర అస్యాః రమతే మనః. ముందు సీతతో పాటు నడుస్తూ ఉండు. మన జనకాత్మజ సీత యద్యత్ ఫలం ఏ ఏ పండును ప్రార్థయతే కోరుకుంటుందో, ఏ ఏ పుష్పం పువ్వు కావాలనుకుంటుందో, యత్ర ఎక్కడెక్కడ అస్యాహ మనః రమతే మనసుంటుందో, ఆమేమి కోరుకుంటే అవి, ఏ పండు కావాలంటే ఆ పండు, ఏ పువ్వు కావాలంటే ఆ పువ్వు పట్టుకొచ్చి వైదేహి కోసము తత్తత్ వాటిని వాటిని ప్రదద్యాహ ఇస్తూ పో. ఓకే. నువ్వు ముందు నడుస్తూ ఉండు సీతతో పాటు. ఆమె ఏ పండు కావాలన్నా, ఏ పువ్వు కావాలన్నా, ఏది చూసి కోరుకున్నా నువ్వవి పట్టుకొచ్చి ఆమెకిస్తూ ఉండు. యద్యత్ ఫలం ప్రార్థయతే పుష్పం వా జనకాత్మజా తత్తత్ ప్రదద్యాః వైదేహ్యాః యత్ర అస్యాః రమతే మనః. గచ్చతోః తు తయోః మధ్యే బభూవ జనకాత్మజా మాతంగయోః మధ్యగతా శుభా నాగవధూః ఇవ. ఆ విధంగా ముందేమో అక్కడి నుంచి ఆ తెప్పదాకా వచ్చేంత వరకు సీతమ్మ ముందు నడుస్తూ ఉంటే రామలక్ష్మణులు వెనక నడిచారు. ఇంక ఈ నెగ్రోధ వృక్షం దగ్గర నుంచి నువ్వు సీతమ్మతో పాటు ముందు నడుస్తుండు. చిత్రకూటం వైపుకి వెళ్ళాలి మనము. నేను వెనకొస్తానని జెప్పారు. ఆ ఇద్దరి మధ్యలో తయోః గచ్చతోః మధ్యే వాళ్ళిద్దరి మధ్యలో నడుస్తూ ఉన్నది మన జనకాత్మజ సీతమ్మ తల్లి. ఆహా! ఆ శుభ మంగళమూర్తి. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్యలో నడుస్తూ ఉంటే బలంగా ఉన్నారు, యవ్వనంలో ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు. ఇద్దరూ ఆ విధంగా నడుస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళ మధ్యలో నా తల్లి లతలాగా ఉన్నది సీతమ్మ. ఆమె ఏదో మాతంగయోః మధ్యగతా 2 మదపు టేనుగుల మధ్యలో నుంచి నడుస్తూ ఉన్న నాగవధూః ఇవ ఒక ఆడ ఏనుగులాగా వెళ్తూ ఉన్నది. గచ్చతోః తు తయోః మధ్యే బభూవ జనకాత్మజా మాతంగయోః మధ్యగతా శుభా నాగవధూః ఇవ. ఏకైకం పాదపం గుల్మం లతాం వా పుష్పశాలినీం అదృష్టపూర్వాం పశ్యంతి రామం పప్రచ్ఛ సా అబల. ఇంకామె సంతోషంగా నడుస్తూ ఉన్నది. అసలు పట్టపగ్గాలు లేవు. ఏకైకం ఒక్కొక్క పాదపం చెట్టును చూస్తున్నది. ఒక్కొక్క గుల్మం పొదరిళ్ళను చూస్తున్నది. ఒక్కొక్క పొదను చూస్తున్నది. ఒక్కొక్క లతను చూస్తున్నది. పుష్పశాలినీం లతాం ఇంక పువ్వులతో నిండి ఉన్న లతలు, పొదలు, చెట్లు అవన్నీ అదృష్టపూర్వము. ఇంతకుముందు ఆ తల్లి చూడలేదు. కొత్త కొత్త చెట్లన్నీ చూస్తున్నది. కొత్త కొత్త పూలన్నీ కనిపిస్తున్నాయి. కొత్త కొత్త పూతీగలన్నీ కనిపిస్తున్నాయి. వాటిని పశ్యంతి చూస్తూ ఉన్నది. వెనక్కి తిరిగి రామచంద్రమూర్తిని ఇదేం చెట్టు? ఇదేం పువ్వు? ఇదేం లత? ఇదేం పొద? అని అబల ఆ తల్లి మాటిమాటికి అడుగుతూ ఉన్నది. రామచంద్రమూర్తికి అన్నీ తెలుసు.
రామచంద్రమూర్తికి తెలియని విషయం లేదు. ఆయన ఇది ఈ చెట్టు, అది ఆ పువ్వు, ఇది ఈ పండు అని చెప్తూ నడుస్తూ ఉన్నారు. ఏకైకం పాదపం గుల్మం లతాం వా పుష్పశాలినీం అదృష్టపూర్వాం పశ్యంతి రామం పప్రచ్ఛ సా అబలా. రమణీయాన్ బహువిధాన్ పాదపాన్ కుసుమోత్కటాన్ సీతావచన సంరబ్ధః ఆనయామాస లక్ష్మణః. ఇంకా సీతమ్మ తల్లి రమణీయమైన బహువిధాలైన కుసుమోత్కటాలు పువ్వులతో ఇంక దట్టంగా నిండి ఉన్న పాదపాలను చెట్లను చూస్తూ ఉన్నది. చూస్తూ ఉంటేనే అదేంటి అని అడుగుతూ ఉంటేనే, కావాలని కోరుకుంటూ ఉంటేనే, ఆ సీతా వచనము ఆమె మాట అంటే చాలు. ఇంక ఈయన సంరబ్ధం అంతా ఇంతా గాదు. హడావిడి. మన లక్ష్మణ స్వామిది. ఆయన గబగబా వెళ్ళడం, అవి గుత్తులు గుత్తులు పూలన్నీ కోసుకొని రావడం, తల్లికి ఇస్తూ ఉండడం. ఆ విధంగా ఆనయామాస తెచ్చిస్తూ ఉన్నారు. రమణీయాన్ బహువిధాన్ పాదపాన్ కుసుమోత్కటాన్ సీతావచన సంరబ్ధః ఆనయామాస లక్ష్మణః. విచిత్ర వాలుకా జలాం హంస సారసనాదితాం రేమే జనకరాజస్య సుతా ప్రేక్ష తదా నదీం. ఇంకా యమునా నది తీరంలో నడుస్తూ ఉన్నారు ఆ చెట్ల కింది నుంచి. నా తల్లి సీతమ్మ విచిత్ర వాలుకలు, అందమైన ఇసుక తిన్నెలతో, చక్కటి జలాలతో, ఆ నీళ్లలో ఆడుకుంటున్న హంసలతో, ఆ తీరాల్లో ఎగురుతూ ఉన్న సారస పక్షులతో, వాటి కూతలతో, ఆ నినాదాలతో నిండి ఉన్నది ఆ నది. కదా ఇంక నా తల్లి ఆ నదిని, అందులోని పక్షులను, హంసలను, ఆ నీటిని, ఆ ఇసుక తిన్నెలను ప్రేక్ష చూస్తూ జనకరాజస్య సుత జానకి నా తల్లి రేమే ఇంక ఎంత రమిస్తున్నదో ఆడుకుంటున్నది. విచిత్ర వాలుక జలాం హంస సారస నాదితాం రేమే జనకరాజస్య సుత ప్రేక్ష తదా నదీం. క్రోశమాత్రం తతః గత్వా భ్రాతరౌ రామలక్ష్మణౌ బహూన్ మేధాన్ మృగాన్ హత్వా చేరతుః యమునావనే. ఇంక తతః ఆ విధంగా ఒక క్రోశ మాత్రం ఒక 2 మైళ్ళ అటు ఇటుగా ఆ నెగ్రోధం చెట్టు నుంచి, ఆ మర్రి చెట్టు దగ్గర నుంచి నడుస్తూ వెళ్తూ ఉంటే ఒక 2 మైళ్ళు అంత దూరం గత్వా వెళ్ళి, ఇంక మన రామలక్ష్మణులు ఆ భ్రాతరౌ బ్రదర్స్ మన సోదరులిద్దరూ బహూని ఎన్నో మేధ్యాన్ మృగాన్ హత్వా ఎన్నో జంతువులను చంపి, మృగాలను, జింకలను, వాటిని దుప్పులను, మేధ్యాన్ని సిద్ధి చేసిన మాంసాన్ని తీసుకుని వాళ్ళు యమునావనే ఆ యమునా నదీ తీరంలో ఉన్న అడవిలో చేరారు. ఇంక వాళ్ళు సాయంత్రం అవ్వబోతూ ఉన్నది కాబట్టి కావలసిన వేట చేసుకుని, ఆ తెచ్చుకున్న మాంసాన్ని శుద్ధి చేసుకుని, దాన్ని పుచ్చుకుని ఆ అడవిలోకి చేరారు. ఇంకా అక్కడ దాన్ని వండుకుని ఏమైనా భోజనం చేస్తారో ఏమో! క్రోశమాత్రం తతః గత్వా భ్రాతరౌ రామలక్ష్మణౌ బహూన్ మేధ్యాన్ మృగాన్ హత్వా చేరతుః యమునావనే. విహృత్య తే బర్హిణపూగనాదితే శుభే వనే వానర వారణాయుతే సమం నదీవప్రం ఉపేత్య సమ్మతం నివాసం ఆజగ్ముః అదీన దర్శనాః. ఇంక తేవాళ్ళు ముగ్గురు ఆ శుభే మంగళకరమైన
అందమైన ఆ వనంలో. వానర వారణ అయుతే అక్కడ వానరాలు కోతులు, వారణాలు ఏనుగులు అవన్నీ ఆయుధంగా తిరుగుతూ ఉన్న ఆ అడవిలో బర్హిణ పూగాలు గుంపులు గుంపులుగా నెమళ్ళన్నీ నాదాలు చేస్తూ ఉంటే, అక్కడ వాళ్ళు విహృత్యా విహరిస్తూ చివరికి ఒకానొక ప్రదేశం చేరారు. అక్కడ ఆ నదీ వప్రము నదీ తీరంలో ఒక చోట సమంగా ఉన్నది. అది వీళ్ళకు సమ్మతంగా ఉన్నది. వీళ్ళకు బాగుంటుందని అనిపించింది. దాన్ని ఉపేత్యా చేరి వాళ్ళు అక్కడ నివాసాన్ని ఆ రాత్రికి అక్కడ ఉండాలని కోరుకుంటూ, ఆ విధంగా జగ్ముహు ఉన్నారు. చూడ్డానికి ఎట్లా ఉన్నారు? దట్టమైన అడవి. నిర్మానుష్యంగా ఉన్నది. జంతువులు కూడా ఉండొచ్చు. క్రూరమైనవి గూడా ఉండొచ్చు బహుశా తెలీదింకా. మరి ఎట్లా ఉంటాం ఈ రాత్రికిక్కడ ఈ చీకట్లో, ఈ అడవిలో అని భయపడుతున్నారేంటి? ఆహా! అదీన దర్శనాహ అసలు వాళ్ళని చూస్తుంటే వాళ్ళకు దైన్యమే లేదు. మహా ధైర్యంగా ఉన్నారు. సంతోషంగా ఉన్నారు. పైగా చాలా జాగ్రత్తగా ఉన్నారు. మన వాల్మీకి మహర్షి చెప్పకుండా చెప్తారు. ఇక్కడేం చెప్తున్నారు, వాళ్ళు సమతలంగా ఉన్న ఒక నదీ తీరం చూసుకున్నారు. సమతలంగా ఉన్న నదీ తీరంలో జంతువులవన్నీ తవ్వడాలవన్నీ ఉండవు. కాబట్టి ఎక్కువగా జంతువులుండవు. ఉన్న జంతువులేవి? కోతులు, ఏనుగులు ఉన్నాయి. కోతులు, ఏనుగులు, నెమళ్ళు ఉన్నాయంటే క్రూర మృగాలుండవు. క్రూర మృగాలు తిరుగుతూ ఉన్న ప్రదేశంలో కోతులు గాని, ఏనుగులు గాని, నెమళ్ళు గాని ఎందుకుంటాయి? ఇవన్నీ పారిపోతాయి. ఎక్కువగా కనిపించవు. ఇక్కడ కనిపిస్తున్నాయంటే ఇవి ధైర్యంగా అక్కడున్నాయంటే కాబట్టి అక్కడ క్రూర మృగాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండదు అని చూసుకున్నారు. పైగా సమతలంగా ఉండాలి పడుకోవడానికి వీలుగా. వీళ్ళకు సమ్మతంగా ఉండాలి అక్కడ. నీళ్లుండాలి చక్కగా, నీడ ఉండాలి అక్కడ. చల్లటి పిల్ల గాలి ఉండాలి. అవన్నీ చూసుకున్నారు. అక్కడ నివాసాన్ని ఏర్పరచుకున్నారు. అసలు ధైర్యంగా ఉన్నారు. దైన్యమే కనిపించట్లేదు వాళ్ళలో. ఆ విధంగా ఉన్నారు. మన వాళ్ళు ముగ్గురు రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, సీతమ్మ తల్లి. విహృత్యతే బర్హిణపూగ నాదితే శుభే వనే వానర వారణ ఆయితే సమం నదీవప్రం ఉపేత్య సమ్మతం నివాసం ఆజగ్ముహు అదీన దర్శనాః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అయోధ్యకాండే పంచపంచాశత్ సర్గః. ఇంకిప్పుడు షట్పంచాశత్ సర్గః 56 సర్గ చూసుకుంటూ వెళ్దాము. చిత్రకూటానికి వెళ్తూ ఉన్నారు మన వాళ్ళు. అథ రాత్ర్యాం వ్యతీతాయాం అవసుప్తం అనంతరం ప్రబోధయామాస శనైః లక్ష్మణం రఘునందనః. అథ ఆ విధంగా రాత్ర్యాం వ్యతీతాయాం ఆ రాత్రి ఆ విధంగా గడిచిపోయింది. తెల్లవారబోతూ ఉన్నది. తెల్లవారే కన్నా ఎప్పుడో ముందే లేస్తారు మన రామచంద్రమూర్తి. ఆ విధంగా ఆయన లేచారు. లేచి చూస్తే మన లక్ష్మణ స్వామి ఇంకా అవసుప్తం ఆయన పడుకునే ఉన్నారు. అనంతరం ఆయన లేచిన తర్వాత రామచంద్రమూర్తి లేచిన తర్వాత గూడా లక్ష్మణస్వామి ఇంకా పడుకొని నిద్రపోతున్నారు పాపము. ఆయన లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళి శనైహి నెమ్మదిగా లక్ష్మణుణ్ణి ప్రబోధయామాస నిద్ర మేలుగొల్పారు. ఆహా! ఎంత అదృష్టం లక్ష్మణస్వామికి. అథ రాత్ర్యాం వ్యతీతాయాం అవసుప్తం అనంతరం ప్రబోధయామాస శనైః లక్ష్మణం రఘునందనః. సౌమిత్రే శృణు వన్యానాం వల్గు వ్యాహరతాం స్వనం సంప్రతిష్ఠామహే కాలః ప్రస్థానస్య పరంతప. ఓ సౌమిత్రే శృణు వింటున్నావా? వన్యానాం ఈ అడవిలోని పక్షులు, మృగాలు పలుకుతూ ఉన్న వ్యాహరతాం
వల్గు స్వనం. ఆ చక్కటి నాదాలు వినిపిస్తున్నాయి. వింటూ ఉన్నావా? తెల్లవారబోతూ ఉంటే పక్షుల కిలకిలా రావాలు, మృగాల నెమ్మదిగా మోగుతూ ఉన్న స్వనాలు వినిపిస్తూ ఉన్నాయి. వింటూ ఉన్నావా? ఓ పరంతపుడా! ప్రస్థానస్య కాలః. మనం మరి వెళ్ళవలసిన సమయమాసన్నమైంది. తెల్లవారుతున్నది. బయలుదేరాలి. కాబట్టి సంప్రతిష్ఠామహే, బయలుదేరదాం పదా అని నిద్రలేపుతూ ఉన్నారు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని. సౌమిత్రే శృణు వన్యానాం వల్గు వ్యాహరతాం స్వనం సంప్రతిష్ఠామహే కాలః ప్రస్థానస్య పరంతప. సః సుప్తః సమయే భ్రాత్రా లక్ష్మణः ప్రతిబోధితः జహౌ నిద్రాంచ తంద్రీంచ ప్రసక్తంచ పథిశ్రమం. పాపం లక్ష్మణస్వామి పథిశ్రమలో ఉన్నారాయన. మార్గంలో నడిచి నడిచి అలసిపోయి ఉన్నారు. ఆ మార్గాయాసంతోటి, ఆ అలసటతోటి నిద్రబోయారాయన. దాంతో ప్రసక్తం కూడి ఉన్నాడు. ఆయనకు గూడా అలవాటు లేదు ఈ అడవుల్లో ఈ విధంగా నడవడాలివన్నీ. ఇటువంటి అడవుల్లోని నడకలతోటి అలసిపోయి, దాంతో కూడి ఉండి ఆయన ఏదో ఇంకా ఒళ్ళు తెలియకుండా నిద్రబోయారు. ఇప్పుడు సహా మన లక్ష్మణస్వామి ఆ విధంగా సుషుప్తిలో గాఢ నిద్రలో ఉన్నారు పాపం. అయితే భ్రాత్ర అన్నగారి చేత ఆ సమయే ప్రభాత సమయంలో మన లక్ష్మణస్వామి ప్రతిబోధితః మేల్కొల్పబడ్డవాడై, వెంటనే ఆ తంద్రను, ఆ బద్ధకాన్ని, ఆ నిద్ర మత్తును, ఆ నిద్రను వదిలిపెట్టేశారు. పాపం ఆయన అలిసిపోయి ఉన్నాడు. ఇట్లా పడుకున్నాడు. వెంటనే నిద్ర పట్టేసినట్టుంది. తెల్లవారుతున్నది ఇంకా గాఢ నిద్రలో ఉంటే తమ్ముడిని ఆయన నెమ్మదిగా, మెల్లగా మేల్కొల్పి, తెల్లవారుతున్నది, పక్షులు కూస్తూ ఉన్నాయి. మనం బయలుదేరాలి మరి అనగానే, వెంటనే ఆయన మేల్కున్నారు. ఆ నిద్రను, ఆ బద్ధకాన్ని, ఆ మత్తును వదిలిపెట్టేశారు. సహ సుప్తః సమయే భ్రాత్రా లక్ష్మణः ప్రతిబోధితः జహౌ నిద్రాంచ తంద్రీంచ ప్రసక్తంచ పథిశ్రమం. తతః ఉద్ధాయ తే సర్వే స్పృష్ట్వా నద్యాః శివం జలం పంధానం ఋషిణా ఆదిష్టం చిత్రకూటస్య తం యయుః. తతః ఇంకా అప్పుడు తే సర్వే ఉద్ధాయ వాళ్ళందరూ నిద్రలు మేల్కొన్నారు. తర్వాత శివం జలం, ఆ మంగళకరమైన నద్యాః జలం, ఆ యమునా నది యొక్క నీటిని స్పృష్ట్వా తాకి స్నానాదికాలన్నీ ఆచరించి, ఆ సూర్యోదయ ప్రభాత కాలంలో చేయవలసిన నమస్కారాలన్నీ చేసుకుని, ఇంకా ఆ ఋషిన ఆదిష్టం, మన భరద్వాజ మహర్షి చేత చెప్పబడ్డ చిత్రకూటస్యం తం పంధానం, ఆ చిత్రకూటానికి వెళ్ళే మార్గాన్ని పట్టుకుని వాళ్ళు యయుః బయలుదేరారు. తతః ఉద్ధాయ తే సర్వే స్పృష్ట్వా నద్యాః శివం జలం పంధానం ఋషిణా ఆదిష్టం చిత్రకూటస్య తం యయుః. తతః సంప్రస్థితః కాలే రామః సౌమిత్రిణా సహ సీతాం కమలపత్రాక్షీం ఇదం వచనం అబ్రవీత్. తతః ఇంకప్పుడు మనవాళ్ళు రాముడు లక్ష్మణస్వామి బయలుదేరారు. సౌమిత్రిణా సహా, మన లక్ష్మణస్వామితో సహా ఆ కాలే, ఆ ప్రభాత కాలంలో సూర్యోదయ వేళలో సంప్రస్థితః బయలుదేరిన రామచంద్రమూర్తి ఇంకా తెల్లవారుజాము ఇంకా మొత్తము తెల్లవారలేదు. సూర్యోదయం ఇంకా అప్పుడే అవుతూ ఉన్నది. ప్రభాత కాలము. ఆ సమయంలో పక్షుల కిలకిలారావాలు. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు. చల్లటి పిల్లగాలులు. అందమైన అరణ్యము. వీళ్ళు ముగ్గురే నడుస్తూ ఉన్నారు. ఆ నిర్మానుష్యమైన ఆ అరణ్యంలో.
ఇంక రామచంద్రమూర్తి ఆ కమలపత్రాక్షి అయిన సీతమ్మ తల్లిని చూసి, కమలపత్రముల వంటి కన్నులు పెద్ద పెద్ద కళ్ళు చేసుకొని, అడవంతా చూస్తూ ఉన్నది నా తల్లి. ఆమెను చూసి రామచంద్రమూర్తి ఇదం వచనం ఈ మాటను అబ్రవీత్ అంటూ ఉన్నారు. తతః సంప్రస్థితః కాలే రామః సౌమిత్రిణా సహ సీతాం కమలపత్రాక్షీం ఇదం వచనం అబ్రవీత్. ఆదిప్తాన్నివ వైదేహి సర్వతః పుష్పితాన్ నగాన్ స్వైః పుష్పైః కింసికాన్ పశ్య మాలినః శిశిరాత్యయే. ఓ వైదేహి సీత చూసావా? అక్కడ పుష్పితాన్ నగాన్ బాగా పూలు పూసి ఉన్న ఈ చెట్లను చూస్తున్నావా? సర్వతః అంతటా అవే చెట్లున్నాయి. మోదుగ చెట్లున్నట్టున్నాయి. కింసికా చెట్లు, మోదుగ చెట్లున్నాయి అక్కడ. అవి ఆదిప్తానివ ఎవరో అగ్నులతో కాలుస్తూ ఉన్నట్టు, మంటలు పైకి లేస్తూ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అంత బాగుంటాయి యాక్చువల్లీ. మీరు కావాలంటే చూడండి గూగుల్ చేసి. అగ్ని పుష్పాలని పిలుస్తారు. మోదుగ చెట్లు. ఎర్రటి పూలతోటి ఉంటాయి. ఇంకా ఆకులు కనిపించకుండా ఉంటాయి పువ్వులు. ఏదో చిన్న చిన్న దీపాలన్నీ అగ్నులున్నట్టు ఉంటాయవి. ఆ విధంగా అంతటా అవే మోదుగ చెట్లు. స్వైః పుష్పైః మాలినః వాటి పువ్వులే వాటికి మాలలుగా ఉన్నాయి. ఈ శిశిరాత్యయే ఈ శిశిర ఋతువు వెళ్ళిపోయి వసంత ఋతువు వస్తూ ఉన్నది. స్ప్రింగ్ టైమ్ ఇది. ఈ టైంలో ఈ కింసుక నగాలు, ఈ అగ్ని పూలు పూసే ఈ మోదుగ చెట్లను చూసావా? పశ్య చూడు ఎంత బాగున్నాయో. ఆదిప్తాన్ ఇవ వైదేహి సర్వతః పుష్పితాన్ నగాన్ స్వైః పుష్పైః కించుకాన్ పశ్య మాలినః శిశిరాత్యయే. పశ్య భళ్ళాతకాన్ ఫుల్లాన్ నరైః అనుపసేవితాన్ ఫలపత్రైః అవనతాన్ నూనం శక్ష్యామ జీవితుం. పశ్య చూసావా? చూడు. ఆ భళ్ళాతకాలున్నాయి చూడు. జీడిపప్పులంటాం గదా మనము. ఆ జీడిపప్పులు కాసే చెట్లు. క్యాష్యూ నట్ ట్రీస్. అవి ఎంత అందంగా ఉన్నాయో. ఫుల్ బాగా విస్తారంగా వ్యాపించి చక్కగా కాయలు, పళ్ళు, పూలు పూసి వాటికి అందమైన ఈ జీడి కాయలు, జీడి పళ్ళన్నీ కాసి జీడి పప్పులన్నీ కనిపిస్తున్నాయి. ఇవి ఒకవేళ కనిపిస్తే చూపిస్తాను మీకు. ఒక్క నిమిషము. ఇది. ఇవి జీడి చెట్లు. జీడిపప్పులవి వచ్చే చెట్లిది. క్యాష్యూ నట్ ట్రీస్. చెట్లు చూపిస్తాను. ఇట్లా ఉంటాయి. ఇట్లా ఉండి బాగా ఎక్కువగా గుత్తులు గుత్తులుగా పెరుగుతాయి. ఇది జీడిపప్పుల తోటలాగా ఉన్నది. దానికి ఇట్లా కాస్తాయి కాయలు. ఈ పండు తినొచ్చు. వీటిని పప్పులు కొట్టుకొని తినొచ్చు. ఇవి జీడిపప్పులు కాసే చెట్లివి. వీటిని భళ్ళాతకాలని పిలుస్తారు మన సాంస్క్రిట్‌లో. ఈ చెట్లు. వీటితో పాటే మోదుగ కనిపిస్తుందేమో చూస్తాను. ఇది మోదుగ చెట్టు. ఇంక ఎర్రటి పువ్వులంటే ఇట్లా పూస్తాయవి. ఏదో అగ్నిశిఖలున్నట్టు కనిపిస్తాయవి. ఎక్కడ పడితే అక్కడ హ్మ్. అసలు ఆకులు కనిపించకుండా పూలుంటాయి. ఇట్లా అగ్నులు ఇట్లా దీపాలు పైకి వస్తూ ఉన్నట్టు. చాలా కలర్స్‌లో ఉంటాయి. ముఖ్యంగా అన్నీ ఎర్రగా, అన్నీ ఎరుపు షేడ్స్‌లో ఉంటాయవి. ఆరెంజెస్ కూడా ఉన్నాయి. ఇంకా రెడ్డిష్ షేడ్‌లో ఉన్నాయి. ఇవి మోదుగ పూలు. ఈ మోదుగ పూల చెట్లను చూస్తూ, ఆ క్యాష్యూ నట్ చెట్లను చూస్తూ రామచంద్రమూర్తి ఇది చూసావా? అది చూసావా? అని చూపిస్తూ ఉన్నారు సీతమ్మ తల్లికి. వీటిని అగ్ని పుష్పాలు, అగ్నిపూలని గూడా పిలుస్తారు. ఫారెస్ట్ ఫ్లేమ్స్ అంటారు వాటిని. నిజంగా అగ్ని ఫ్లేమ్స్ లాగానే ఉంటాయవి. చాలా బాగుంటాయి ఇవి.
ఇవన్నీ చూపిస్తూ రామచంద్రమూర్తి చెప్తూ ఉన్నారు సీతమ్మకు. "చూసావా పస్య చూడు, ఆ భళ్ళాతకాలు ఫుల్లాన్ బాగా విరగబూసి ఉన్నాయి. నరైః అనుపసేవితాం మనుషుల చేత సేవింపబడనిది." ఎక్కడ మనుషులు లేరిక్కడ. మనుషులెవరు లేకపోయేసరికి బాగా కాసి పూసి ఉన్నాయి అవన్నీ. ఇంతే గాదు, ఫలపత్రైః పళ్ళతో, ఆకులతో అవనతాన్ వంగి ఉన్నాయి. పళ్ళ బరువుతో ఆ చెట్ల కొమ్మలన్నీ వంగి ఉన్నాయి. ఆ రకంగా ఉన్న ఈ అడవిలో ఓహో! మనము జీవితం బ్రతకడం చాలా సులువు. శక్షామ మనం సుఖంగా జీవించగలమని అనుకుంటున్నాను. నూనం తప్పకుండా సుఖంగా ఉంటామిక్కడ. మనకు దేనికి లోటుండదు అని రామచంద్రమూర్తి చెప్తున్నారు. పశ్య భళ్ళాతకాన్ ఫుల్లాన్ నరైః అనుపసేవితాన్ ఫలపత్రైః అవనతాన్ నూనం శక్ష్యామ జీవితుం. పశ్య ద్రోణప్రమాణాని లంబమానాని లక్ష్మణ మధూని మధుకారీభిః సంహృతాని నగే నగే. ఇంకిప్పుడు లక్ష్మణ స్వామికి చూపిస్తున్నారు. లక్ష్మణ చూసావా పశ్య చూడు. ఆ నగే నగే చెట్టు చెట్టుకు మధుకారీభిః మధువులను తయారు చేసే తేనెటీగల చేత సంమృతాన్ని తీసుకుని రాబడ్డ ఆ మధుని తేనెలన్నీ ఆ తేనె తుట్టెలతో ద్రోణ ప్రమాణాన్ని ఆ తేనె తుట్టెలు ఎంతున్నాయి పెద్ద పెద్ద కుండల్లాగా ఉన్నాయి. పెద్ద పెద్ద కుండల్లాగా, కూజల్లాగా ఉన్నాయి ఆ తేనె తుట్టెలు. అందులో ఎంత తేనెలు ఊరుతూ ఉన్నాయో అక్కడ. మధువులు ఊరుతూ ఉన్నాయి. అవి ఆ చెట్టుకు కొమ్మకవి లంబమానాన్ని వేలాడుతున్నాయి బరువుకి వంగి. అంత తేనెలు, ఇన్ని పళ్ళు, బాదాం పప్పులు ఇవన్నీ తింటూ, తాగుతూ, ఈ చక్కటి నీళ్ళు సేవిస్తూ మనం ప్రశాంతంగా ఇక్కడ సంతోషంగా బ్రతకొచ్చు లక్ష్మణ. పశ్య చూసావా? పశ్య ద్రోణప్రమాణాని లంబమానాని లక్ష్మణ మధూని మధుకారీభిః సంహృతాని నగే నగే. ఏషః క్రోశతి నత్యూహః తం శిఖీ ప్రతికూజతి రమణీయే వనోద్దేశే పుష్పసంస్థర సంకటే. ఈ రమణీయమైన ఈ వన ఉద్దేశం ప్రదేశంలో, ఈ వన ప్రదేశంలో పుష్పసంస్థర సంకటే పువ్వులన్నీ రాలుతూ ఉంటే, ఆ రాలిన పువ్వులన్నీ కింద ఏదో ఆస్తరణలాగా, ఏదో కార్పెట్‌లాగా పరుచుకుని ఉంటే, ఆ విధంగా ఉన్న ఈ అందమైన ప్రదేశంలో చూసావా? అక్కడ నత్యూహః ఆ కోయిల, ఆ వాన కోయిల కుహు కుహు అని ఏషః ఇది క్రోశతి కూస్తూ ఉన్నది. అది కూస్తూ ఉంటే దానికి బదులు చెప్తూ ఉన్నట్టు ఈ సిఖి, ఈ నెమలి కూడా ప్రతికూజతి అది కూడా కూస్తూ ఉన్నది. బదులుగా జవాబుగా ఏషః క్రోశతి నత్యూహః తం శిఖి ప్రతికూజతి రమణీయే వనోద్దేశే పుష్పసంస్థర సంకటే. మాతంగయూధానుసృతం పక్షిసంఘానునాదితం చిత్రకూటం ఇమం పశ్య ప్రవృద్ధ శిఖరం గిరిం. మాతంగయూధాలు ఏనుగుల సమూహాలన్నీ వెళ్తూ ఉంటే, అవి దారి తయారు చేస్తూ ఉంటే, ఆ దారి కనిపిస్తూ ఉన్నది చూస్తూ ఉన్నావా లక్ష్మణ? పైగా పక్షి సంఘాలన్నీ, పక్షుల సమూహాలన్నీ నాదాలు చేస్తూ ఉంటే, ఈ అడవంతా మారుమ్రోగుతూ ఉన్నది. ఆ నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి వింటూ ఉన్నావా? ఓహో! ప్రవృద్ధ శిఖరం ఎత్తుగా ఉన్న శిఖరాలతో ఉన్న ఈ గిరి ఇమం చిత్రకూటం ఈ చిత్రకూట పర్వతాన్ని పశ్య చూడు. ఇంక చిత్రకూట పర్వతం దగ్గరకొస్తూ ఉన్నారు.
మన రామలక్ష్మణులు, సీతమ్మ. మాతంగయూథానుసృతం పక్షిసంఘానునాదితం చిత్రకూటం ఇమం పశ్య ప్రవృద్ధ శిఖరం గిరిం. సమభూమితలే రమ్యే ద్రుమైః బహుభిః ఆవృతే పుణ్యే రంస్యామహే తాత చిత్రకూటస్య కాననే. తాత లక్ష్మణ, సమభూమితలే, ఇక్కడ భూమి కూడా సమతలంగా ఉన్నది, ఎత్తుపల్లాలు లేకుండా రమ్యంగా ఉన్నది ఇక్కడ ప్రదేశము. బహుభిః ద్రుమైః ఆవృతే, ఎన్నో చెట్లతో ఉన్నది, పుణ్యకరంగా ఉన్నది. అటువంటి ఈ చిత్రకూటము యొక్క అడవుల్లో మనము సంతోషంగా రంస్యామహే, ఆడుకుందాము. సమభూమితలే రమ్యే ద్రుమైః బహుభిః ఆవృతే పుణ్యే రంస్యామహే తాత చిత్రకూటస్య కాననే. తతః తౌ పాదచారేణ గచ్చन्तౌ సహ సీతయా రమ్యం ఆసేదతుః శైలం చిత్రకూటం మనోరమం. తతః ఇంకప్పుడు తౌ వాళ్ళిద్దరూ రామలక్ష్మణులు పాదచారేణ పాదచారులై నడుస్తూ వెళ్తూ ఉన్నారు నెమ్మదిగా. సీతయ్య సహా సీతమ్మ తల్లితో పాటు గచ్చంతౌ వెళ్తూ ఉన్నవాళ్ళు చివరికి రమ్యం రమ్యమైనది, మనోరమం మనసును రంజింపజేసేదైన ఆ చిత్రకూటం శైలం, ఆ చిత్రకూట పర్వతాన్ని ఆసేదతుః చేరారు. తతః తౌ పాదచారేణ గచ్చन्तౌ సహ సీతయా రమ్యం ఆసేదతుః శైలం చిత్రకూటం మనోరమం. తం తు పర్వతం ఆసాద్య నానాపక్షిగణాయుతం బహుమూలఫలం రమ్యం సంపన్నం సరసోదకం మనోజ్ఞః అయం గిరిః సౌమ్య నానాద్రుమలతాయుతః బహుమూలఫలః రమ్యః స్వాజీవః ప్రతిభాతి మే. నానాపక్షిగణాయుతం, ఎన్నో పక్షుల సమూహాలతో కూడి ఉన్నది. బహుమూల ఫలం, ఎన్నో కందమూలాలు ఫలాలతో కూడి ఉన్నది, రమ్యమై ఉన్నది. సరసోదకం సంపన్నం, చక్కటి మంచినీళ్లతో సమృద్ధిగా ఉన్నది. మనోజ్ఞం, మనసును ఎంతో సంతోషపరుస్తూ ఉన్నదైన అయం గిరిహి, ఈ కొండను, ఈ పర్వతాన్ని, తం దాన్ని ఆసాద్య చేరి మనము నానా ద్రుమలతాయుతః, ఎన్నో చెట్లతో ద్రుమాలతో లతలతో కూడి ఉన్నది. బహుమూల ఫలః, ఎన్నో కందమూలాలు ఫలాలతో ఉన్నది. అటువంటి ఈ అందమైన పర్వతం దగ్గర మనము, ఈ రమ్యమైన ఈ పర్వతం దగ్గర స్వాజీవః, చక్కగా జీవించగలమని మే ప్రతిభాతి నాకనిపిస్తున్నది అని ఆయన అన్నారు. పక్షి గణాలతో నిండి ఉన్నది, ఎన్నో కందమూలాలతో ఫలాలతో కూడుకుని ఉన్నది, రమ్యమై ఉన్నది. చక్కటి మంచినీళ్లతో సమృద్ధిగా ఉన్న పర్వతాన్ని చేరి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో, సౌమ్య, మనోజ్ఞమైన, అందమైన, రమ్యమైన, ఎన్నో చెట్లతో లతలతో ఉన్న, ఎన్నో కందమూలాలతో ఫలాలతో ఉన్న ఈ గిరి దగ్గర మనము సుఖంగా జీవించగలమని అనుకుంటున్నాను అని నాకు అనిపిస్తున్నది అని చెప్పారు. తం తు పర్వతం ఆసాద్య నానాపక్షిగణాయుతం బహుమూల ఫలం రమ్యం సంపన్నం సరసోదకం మనోజ్ఞః అయం గిరిః సౌమ్య నానాద్రుమలతాయుతః బహుమూల ఫలః రమ్యః స్వాజీవః ప్రతిభాతి మే. మునయః చ మహాత్మానః వసంతి అస్మిన్ శిలోచ్ఛయే అయం వాసః భవేత్తావత్ అత్ర సౌమ్య రమేమహి. అస్మిన్ శిలోచ్ఛయే, ఈ పర్వత సానువుల్లో, మునయః చ మునులు, మహాత్మానః మహాత్ములు, వసంతి నివసిస్తూ ఉంటారు. ఓ సౌమ్యుడా, అత్ర ఇక్కడ, అయం ఇది మనకు, వాసః నివాసము, భవేత్తావత్ అవుగాక, అత్ర ఇక్కడ మనము, రమేమహి సంతోషంగా ఆడుకుందాము. మునయః చ మహాత్మానః
వసంతి అస్మిన్ శిలోచ్చయే అయం వాసః భవేత్తావత్ అత్ర సౌమ్య రమేమహి इति सीता च रामः च लक्ष्मणः च कृताञ्जलिः अभिगम्य आश्रमं सर्वे వాల్మీకిం అభివాదయన్ ఇతి ఈ విధంగా కృతాంజలి నమస్కారం చేస్తున్నవాడైన లక్ష్మణుడు, రామచంద్రుడు, సీతమ్మ తల్లి, సర్వే వాళ్ళు ముగ్గురు ఆశ్రమం అభిగమ్య అక్కడ ఉన్న ఆశ్రమానికి వెళ్ళి అక్కడ వాల్మీకి మహర్షికి అభివాదయన్ నమస్కారం చేశారు. ఇది సీతా చ రామః చ లక్ష్మణः చ కృతాంజలిః అభిగమ్య ఆశ్రమం సర్వే వాల్మీకిం అభివాదయన్. తాన్ మహర్షిః ప్రముదితः పూజయామాస ధర్మవిత్ ఆస్యతాం ఇతి చ ఉవాచ స్వాగతం తు నివేద్య చ. ఇంకా మన వాల్మీకి మహర్షి ఆ ధర్మవేత్త వాళ్లను చూసి ప్రముదితః ఎంతో సంతోషించిన వాడై వాళ్లను పూజయామాస పూజించాడు, అతిథి సత్కారాలన్నీ చేశాడు. స్వాగతం నివేద్య స్వాగతం పలికి ఆస్యతామితి చ ఉవాచ కూర్చోండి అని కూడా చెప్పాడు. తాన్ మహర్షిః ప్రముదితః పూజయామాస ధర్మవిత్ ఆస్యతామితి చ ఉవాచ స్వాగతం తు నివేద్య చ. ఇంకా తర్వాత ఏమైందన్న విషయం మనము వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుందాము. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. ఈ చక్కటి ఆలోచనతో వెళ్దాము. మన వాల్మీకి మహర్షి ఎక్కడ ఉన్నారు? ఆయన ఎక్కడ ఉండి ఈ రామాయణాన్ని మొత్తం రాసుకున్నారు? ఆయన ప్రస్థానంలో ఏ మజిలీ దగ్గర, ఏ మైల్ స్టోన్ దగ్గర ఉన్నారని చూసుకోవచ్చు. ఇది ఎంత అందమైన విషయం మనకు. ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కడెక్కడున్నారు. మనకక్కడ అయోధ్యలో ఉన్న వాళ్ళు ఎటువంటి గుణాలతో ఉన్నారు, ఎంతటి సాధనతో ఉన్నారు. అక్కడి నుంచి తమసా తీరం దాకా వచ్చిన వాళ్ళు ఎట్లా ఉన్నారు. అక్కడి నుంచి గంగా తీరం దాకా వచ్చిన వాళ్ళు ఎట్లా ఉన్నారు. అక్కడి నుంచి దాటుకుంటూ వచ్చిన భరద్వాజ మహర్షి ఎక్కడున్నారు. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిన వాల్మీకి మహర్షి ఎక్కడున్నారని అంతా ఇది ప్రస్థానంలాగా చెప్తూ ఉన్నారు. దీన్ని చూసుకుంటే ఏ స్థితిలో ఉండి మన వాల్మీకి మహర్షి మనకి ఈ రామాయణాన్ని ఇచ్చారో తెలుస్తూ ఉంటుంది. ఎంత అందంగా ఉంది కదా అనుకున్నాను. ఈ ఊహతోటే, ఈ ఆలోచనతోటే వెళ్దాము. ఇదే ఆలోచిస్తూ మళ్ళీ వచ్చి కూర్చొని చదువుకుందాము. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.